ఐరన్ స్కేల్తో స్కూల్ విద్యార్థులను చితకబాదిన టీచర్ అనకాపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. అనకాపల్లి పట్టణంలో గాంధీనగరంలో సాయి శక్తి స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను టీచర్ ఐరన్ స్కేల్తో చితకబాదారు. దీంతో విద్యార్థులు ఎవరికీ చెప్పుకోని స్థితిలో ఉన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులు చూసి ఏమైందని అడిగిన వెంటనే పిల్లలు వివరాలు వెల్లడించారు. దీనిపై తల్లిదండ్రులు స్కూల్కి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ విద్యార్థులను ఎందుకు ప్రశ్నించగా మూత్రం పోసారని అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. దీనిపై అనకాపల్లి డీఈఓ అప్పారావు స్కూల్కి చేరుకొని మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై ప్రజా సంఘాల నాయకులు స్పందించి ప్రభుత్వ జీవోకి విరుద్ధంగా నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా సరైన స్థలం కూడా లేదని అన్నారు. దీనిపై తక్షణమే విద్యాశాఖ అధికారులు విచారణ చేసి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. సాయిరాజ్ 9th క్లాస్ చదువుతున్నాడు. ఇదే స్కూల్ ఫస్ట్ నుండి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ఇదే విషయం 7th డిసెంబర్ కూడా జరిగింది, 24th. నెక్స్ట్ 25th జనవరి 4th జరిగింది. నెక్స్ట్ నిన్న కూడా జరిగిందండి. ఇంత ఇచ్చరహితంగా చూడడం అయితే ఎక్కడ చూడలేదండి. అంటే అలా చేశారో తప్పు మా పిల్లలు అయినా అయ్యుండొచ్చు, కానీ అంతలా ఖండించడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత పిల్లల్ని స్కూల్లో ఉంచాలా, ఉంచితే వాళ్ళు భయపడతారా, ఏం చేస్తారా అని కూడా నాకు అదొక విరామంలోకి వెళ్ళిపోయాను నేను. నెక్స్ట్ స్కూల్ని తీసుకెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏం చెప్తారు, బ్యాడ్ పిల్లలు అందుకే తీసి ఇచ్చామని వీళ్ళు చెప్పొచ్చు పబ్లిక్. మా పిల్లల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఎంత అలవాటు చేశారు, న్యూస్ రిపోర్ట్లు వచ్చారు, మీరు అంత హంగామా చేస్తారు, మా ఫీజులు ఎన్ని కట్టండి, లేకపోతే చదివించడం, లేకపోతే ఈ స్కూల్ నుండి బయటికి పంపించడం కూడా డిమాండ్ చేయొచ్చు ఆయన సార్. ఎందుకంటే మనిషి అన్న తర్వాత చెప్పొచ్చు, అలా చేయొచ్చు, చేయకుండా అయితే ఎవరు పెరగరు. మనం అలా చేసి బయటకున్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని. కాబట్టి దాన్ని ఏదో ఖండించి పేరెంట్స్ని పిలిచి ఇలా చేశారు బాబు తప్పని చెప్పచ్చు. కానీ ఇది ఒకటోసారి అయితే కాదు. మా అబ్బాయి విషయంలో అయితే 3వసారి జరిగింది. చెప్తాం కదా, డిసెంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో జరిగింది. జనవరి 4, 2025లో జరిగింది. నిన్న జరిగింది మళ్ళీ 19 సెప్టెంబర్ 25 జరిగింది. ఫొటోస్ కూడా ఉన్నాయి సార్, దానికి పాత ఫొటోస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి. అప్పుడు కూడా కొంతమంది మేడమ్స్ పెట్టాను, ఇలా కొట్టేది మేడం ఇలా జరిగిందని. వాష్రూమ్కి వెళ్ళారు, మా అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళాడు, నెక్స్ట్ ఆ అబ్బాయి ఉన్నాడు. వచ్చేటప్పుడు గొడవ అయింది సంథింగ్. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఒకే క్లాస్ ప్లస్ ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో కొట్టుకున్నారు, వచ్చారు, స్కూల్లో ఉన్నారు. ఈ క్లాస్లో ఉన్నాడు, ఆ అబ్బాయిని కొట్టడం పంపించింది, ఏదో అయిపోయింది, భయపడి వెళ్ళిపోయాడు. ఈ క్లాస్లో ఉన్నాడు పిలిచి లేపి ఫీల్డ్ పట్టుకొని లేపి కొట్టవలసిన అంత అవసరం ఏంటండి. ఐరన్ స్కేల్తో మేడం క్లాస్ చెప్తున్నాడు, మేడం బయటికి పంపించి లేపి ఏ ఉద్దేశంతో కొట్టడానో మాకు తెలియదండి. ఆయన అడుగుదామని వచ్చింది నేషనల్ అయితే. ఆయన ఎందుకు కొట్టాడు కూడా తెలియాలి కదా, రీజన్ అన్నది. 11 గంటలకు జరిగిందటండి ఇది. మా మేడం గారు పద్మజ మేడం ఉన్నారు ఈ స్కూల్లో. ఆవిడ మేడం 6:30కు 7కు ఫోన్ చేసి మీ అబ్బాయి ఎలా ఇంటికి వచ్చేస్తారండి, సార్ అలా కొట్టారు, ఏమనుకోకుండా కొద్దిగా అల్లరి ఎక్కువైంది, మీరు భయం చెప్పండి అని చెప్పారు. కానీ ఏం జరిగిందని కూడా ఆవిడ చెప్పలేదట. ఫోన్ చేయలేదు, అయ్యే ఫోటోలు తీసి పంపించాను. ఆయన చూసాడు కానీ రెస్పాండ్ అయితే ఏమవ్వాలి. సరే అయితే ఉదయం వెళ్ళి అడుగుదాం అనుకున్నాను. ఈ లోపు నీళ్ళు వచ్చారు, ప్రశాంత వాళ్ళు వచ్చారు, అడిగారు, గొడవ అయింది అని చెప్పారు. నేనైతే ఉదయం మాట్లాడుతూ ఇప్పుడు దాకా ఎందుకు దాశారు అనేసి నేను అనుకున్నాను. బాబుని అడిగాను. నేను అడిగితే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆడు నేను జరిగి ఇంకోడు ఎవడో ఏదో చెప్పాడు, మొత్తానికి చెప్పింది చూసి పట్టుకున్నా తప్ప ఏం జరిగిందన్నది ఆయనకి తెలియదు. ఆయన లేరు కదా అక్కడ, తెలుసుకొని అడిగి ఏం చేయొచ్చు. నన్ను క్లాస్లో చదువుకున్నప్పుడు ఏ క్వశ్చన్లు అడిగాడు, క్వశ్చన్ చెప్పలేదు కూడా. క్వశ్చన్ చెప్పకపోతే ఆన్సర్ చెప్పకపోతే అంతలా కొడేస్తారండి ఎవరైనా. మనం చదువుకొని వచ్చిన వాళ్ళు ఇంకా తెలీదా, అంతలా కొడతారా? అంతేనండి జరిగింది. ఇంతకుముందు చెప్పాను సార్, మామూలు ఏంటంటే మీ అబ్బాయి చదువు కోసం కొడుతున్నాను, మీ అబ్బాయి బాగా చదువుతాడు కాబట్టి మీ అబ్బాయి మీద దృష్టి పెట్టాను, మీ అబ్బాయిని భయపడుతున్నాను, మీ అబ్బాయిని కొడుతున్నాను అని చెప్పాడు ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా. ఈసారి కూడా ఇంకా చంపేస్తారు. నెక్స్ట్ టైం అయితే బాడీ పంపిస్తారు, నైట్ కానీ మన్నాడు కానీ, సింపుల్గా అంతే. చెప్పరు. 11 గంటలకు జరిగింది, సాయంత్రం వరకు చెప్పకుండా ఎలా ఉన్నారండి. స్కూల్కి వెళ్తే మేము ఏమనుకుంటాం, స్కూల్లో ఉన్నారు చదువుతున్నారు అనుకుంటాం, కానీ ఇవన్నీ తెలియదు కదండి. ఇందాక సార్ ఎవరు చెప్పినట్టు ఏంటంటే గేట్ దగ్గర ఉంటాం, ఆయాతో పంపిస్తారు కబుర్లు కానీ క్యారీలు కానీ, లోపలికి రావు మేము. రానివారు ఫీజు కట్టడానికి ఆఫీస్ రూమ్ వస్తారు అంతే. ఏం జరుగుతుందో మాకు తెలియదు, చెప్పాలి కదండి. స్కూల్ యాజమాన్యంలో ఎవరికైనా బాధ్యత ఉంటుంది కదా. ఇలా జరిగింది బాబు, ఇలా కొట్టాము, తీసుకెళ్తారు, చూస్తారు, వస్తారని కూడా చెప్పలేదు. సాయంత్రం 6:30కు 7కు ఫోన్ చేసి కవర్ చేస్తే అదే అంతవరకు కరెక్ట్ అండి ఇది. అంటే ఇది దాసేద్దాం, ఉండిపోదాం, మా స్కూల్ బ్యాడ్ నేమ్ రాకూడదు అనుకుంటే తాగుతాయి ఏంటండి ఇలాంటి తాగితే. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని ఎంత సీరియస్గా అవ్వకూడదు. ఆ డాక్టర్లు అలా చేయరు, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. మా మిస్సెస్ బాబుని తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంది, కంప్లైంట్ రాస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. అది అండి మా అబ్బాయి పవన్ కృష్ణ చైతన్య ఈ సాయి శక్తి స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు. అయితే సార్ కొట్టడం అనేది చాలా అమానుష్యమే. ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదు ఇలాంటి అన్యాయాలు. తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి. ఇలాంటి
వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు, భయంగా ఉంటే చదువుకోలేరు. పిల్లలకి మా పిల్లలది ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ జనరేషన్ అదే వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి భయాలు కలిగించకుండా ప్రతి ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఈ చెకింగ్లు అవి ఉండాలి, డిఓ సార్లు అవినా అని కోరుకుంటున్నాను సార్. మరి పిల్లలను కూడా ఇలా కొట్టడం అన్నది అసలు జరగకూడదనేసి కోరుకుంటున్నాను సార్. నేను మాట్లాడలేకపోతున్నానండి గట్టిగానా, నిజం చెప్పాలంటే. సార్ అది మీ విచక్షణగా వదిలేస్తున్నాండి. ఆ పిల్లడు దెబ్బలు చూశారు, నేనైతే గబుక్కునా అంటే ఒక టీచర్ని తిట్టాలంటే నేను చాలా బాధపడతానండి. నేను టీచర్ని తిట్టాలంటే చెప్తా. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉందని సార్కి కూడా తెలుసు అండి, సార్ కూడా తెలుసు. ఫిట్స్ ఉంది, వాడు వణుకుతాడు కొంచెం, వాడికి కొంచెం సెన్స్ తక్కువ. స్ట్రెస్ ఇవ్వకూడదు పిల్లోడికి, మెయిన్ స్ట్రెస్ ఇవ్వకూడదు. తెలుసండి, స్ట్రెస్ ఇవ్వకూడదు మెయిన్. మా అబ్బాయికి స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పారండి. స్ట్రెస్ లేకుండా ఉంటే వాడు భయం లేకుండా పెరిగితే వాడు మారుతాడు అని. ఇలాంటి పరిస్థితి మాత్రం ఏ పిల్లలకి రాకూడదు, ఏ తల్లిదండ్రులకి నాలాంటి పరిస్థితి రాకూడదు.